మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లను వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. వారితో కలిసి ఒకే టీం బస్సులో ప్రయాణించలేనని, తనతో తన భార్య, కూతురు ఉంటారని కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో బజ్జీ ఓ మీడియాతో మాట్లాడుతూ, రేపు పొద్దున ఏ పార్టీలోనైనా వారిని కలిస్తే మీరు మాట్లాడతారేమో కానీ నేను మాత్రం అస్సలు మాట్లాడను. అలాగే ఒకే టీం బస్సులో కూడా నేను వారితో ప్రయాణించలేను. ఎందుకంటే నాతో పాటు నా భార్య, కూతురు ఉంటారు. హార్దిక్ పాండ్యా ప్రతి ఒక్కరి గౌరవాన్ని తీసేలా ప్రవర్తించాడు అని అన్నారు. మేమిలాంటివి కనీసం మా మిత్రులతోనూ చర్చించాం. వారు టీవీల్లో కనిపిస్తారు. ఇప్పుడు ప్రజలు హర్భజన్ సింగ్ ఇలాంటోడు, అనిల్ కుంబ్లే అలాంటోడు, సచిన్ ఇలాంటివాడు అనుకునే ప్రమాదం ఉంది అని బజ్జీ అన్నారు. ఎక్కువ మంది మహిళలతో కలవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పినట్టు పాండ్యా షోలో నోరు జారిన సంగతి తెలిసిందే. అయితే మరి మీ జట్టు సహచరుల గదుల్లో పని కానిచ్చేస్తారా అని షోలో కరణ్ ప్రశ్నించగా రాహుల్ పాండ్యా సానుకూలంగా స్పందించారు. దీనిపై బజ్జీ మాట్లాడుతూ, నీకంతగా ఖాళీ ఉంటే నీకేం కావాలో దానిపై దృష్టి పెట్టాలి. ఖాళీ సమయాల్లో ఏ ఆటగాడు ఏం చేస్తున్నాడో కనిపెట్టాల్సిన అవసరం అవినీతి నిరోధక యూనిట్ కు ఉంది. ఆటగాళ్లు ఈ తరహాలో నోరు జారకుండా నిబంధనలు కఠినంగా చేయాలన్నారు. భారత జట్టుకు ఓ గౌరవం ఉంటుంది అని అన్నారు. ఆ గౌరవాన్ని ఈ తరహా వ్యాఖ్యలతో వీరు చెడగొట్టారు. క్రికెట్ ఆడే ప్రతి సీనియర్ కు, జట్టుకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. అసలు జట్టు సంస్కృతి గురించి అసభ్యకరంగా మాట్లాడటానికి పాండ్యా ఎంతకాలం నుంచి జట్టులో ఉంటున్నాడు? వారిపై ఇలా కఠినంగా వ్యవహరించడమే మంచిది. తాను గత 25 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నానని, ఇతరుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అని ఈ సందర్భంగా బజ్జీ అన్నారు. ఇక బీసీసీఐ సరైన పనే చేసింది. వేటు వేయడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. విరాట్ కోహ్లీ కూడా జట్టంతా వీరితో కలిసి ఉండాలనుకోవటం లేదని స్పష్టం చేశాడు అని హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.